నిన్నేం చేస్తానో చూడు. వదులు వదులు. రమేష్ చూడు. ఏమైందిరా? ఎందుకు వీడిని కొడుతున్నావు? ఆడు పెద్ద పోటుగాడని ఈడే కదా చెప్పాడు. నా మొహం చూడరా, సిగ్నల్ లో హనుమంతుడు వేషం వేసుకొని అడుక్కుని తినే వాళ్ళ చేశారా. అర్జుడు 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 రియాక్షన్ లేదు. అక్కడ కూడా ఇలాగే ఉన్నాడు. అటు ఇటు కదలాలిగా. లేదురా, కదలడు. అంటే అమ్మాయి నువ్వు వెతుకురాలేదంట. రండమ్మా రండి. యాంజెలా జోలీ, జూలియా రాబర్ట్స్, ద నిఖిల్ కిడ్మన్, ద టామ్ క్రూజ్, ద హారీ పోటర్ కలజోడు. వీళ్ళంతా వేడుకు చూసేలా చేసావు కదా. వీడేదో పెద్ద ఐటమ్ కాదని లో యాంగిల్ లో బిల్డప్ ఇచ్చావు కదా సన్నాసి. వీడు వేస్ట్ వేస్ట్. రమేష్, నీకు నీ లవరు లేదు, నాకు నా చెల్లెలు లేదురా. ఇంత అరుస్తున్నావు, నోరు తెరుస్తాడేమో చూడు. నోరు తెరుస్తాడేమో చూడు. ఏంట్రా దిక్కి తెరుస్తున్నాడు? గురుమూర్తి కూతుర్రా. రే రే రే, ఎవరిని ఎత్తుకురమ్మంటే ఎవరిని ఎత్తుకొచ్చావు నువ్వు? అన్నీ తెలిసి ఎత్తుకొచ్చాను. వీళ్ళు తన్నులుతున్నారు కదా, ఆ గ్యాప్ చాలు నాకు. మరి వీణ వాడితో వెళ్ళిపోయిందిగా. తొందరపడకు, వాళ్లే మన దారికి వస్తారు. నీకు బాధగా ఉంది కదా, అలాగే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఫోన్ చేయి, ఆ పిల్లని అప్పగించి ఈ పిల్లని తీసుకెళ్ళమను. మీ అన్న పిల్లని కిడ్నాప్ చేస్తే నువ్వు దాన్ని హాస్టల్ దాచిపెడతావా? ఏంటి వెంకీ నువ్వనేది? ఎవరు తెలీదా? నువ్వు నీ లవర్ని కాపాడడంలోనే బిజీగా ఉండుంటావు. నాన్నగారికి ఏం సమాధానం చెప్తా ఉంటాను? నువ్వే ఒక మంచి ఐడియా ఇచ్చి తను ఎక్కడికమ్మా తీసుకెళ్తున్నావు? అది కాదు నాన్న, నువ్వేమో వాళ్ళ చెల్లెల్ని కిడ్నాప్ చేశారు అంటున్నావు. తనేమో ప్రేమించినట్టు వెళ్ళిపోయింది అంటోంది ఈ పిల్ల. సర్లే, ఈ పిల్లని తీసుకెళ్ళి వదిలేస్తా. లోపలికి వచ్చావు. హలో డానీ, నేను చెప్పిన చోటుకి వెంటనే నీ మనుషుల్ని తీసుకురారా. ఇతనే అయ్యానా? ఈస్ ద గాయ్. ఇతనే చెల్లెల్ని కిడ్నాప్ చేసింది. నా చెల్లెల్ని ఎత్తుకెళ్తావు నువ్వు? ఇప్పుడు తీసుకొచ్చి వదిలిపెట్టానుగా. ఎవరని తెలియగానే భయపడి తీసుకొచ్చి వదిలావు. ఎందుకని ఎత్తుకెళ్ళావు? ఇలా చూడు, అసలు నీ చెల్లిని ఇంత ధైర్యంగా ఎత్తుకెళ్ళిన వాణ్ణి నేనెవరో తెలుసా మీకు? మర్చిపోయావా? నేనే బర్మా. బర్మా? సంగీత, నువ్వు లోపలికి వెళ్ళు. అయ్యన్నా, వీడిని వదిలేస్తే ఏకు మేకవుతాడు. వేసేద్దామా? ఏ వీరా, నన్ను వదిలేసాడు కదా, ఎందుకు ఎగురుతావు? అయ్యన్నా, అతన్నేం చేయొద్దు అయ్యన్నా, ప్లీజ్. వేసేద్దామంటే ఏంటి? అదంతా ఏం లేదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా, నువ్వు లోపలికి తీసుకెళ్ళు. రే, దారి వదలండి రా. SMS చూసి రక్తదానం చేయడానికి సినిమా థియేటర్ లెవెల్లో క్యూలో జనం నుంచున్నారు చూసావా? సంతోషంగా ఉంది. గో గో గో. ఇదిగో ఆగమ్మా, నిన్న సాయంత్రం తీసుకొచ్చి చేర్పించిన పిల్లాన్ని పట్టించుకోకుండా అలా వదిలేశారేంటి? ఏయ్, నువ్వు నోరు మూసుకొని ఉండవమ్మా. నువ్వే అతన్ని కన్నట్టు మాట్లాడుతున్నావు. ఎవరికంటే ఏంటి? కన్నవాళ్ళని నిలదీయాలా? ఇక్కడ నిలబడ్డ వాళ్ళంతా సొంత వాళ్ళకైనా రక్తదానం చేస్తున్నారు. ఏంటి బామ్మ విషయం? తల్లి ఇలా అమ్మ, దెబ్బలతో సముద్రంలో కొట్టుకొచ్చిన పిల్లాన్ని మేమంతా కలిసి హాస్పిటల్లో చేర్పించాం. 2 రోజులైంది తల్లి, పట్టించుకోనే లేదు. ఇలా దారి గడ్డంగా పడేశారు. ఎవరికన్నా బిడ్డో ఏంటో. గవర్నమెంట్ డాక్టర్లు వస్తున్నారు పోతున్నారు, కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రాణాలకి ఇచ్చే విలువ ఇదేనా? మా డబ్బులకు లేకుండా పడున్నాడు, పట్టించుకోవడం లేదు. నువ్వైనా చెప్పు తల్లి. అంతగా పట్టించుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళు. సిస్టర్, డిశ్చార్జ్ చేయమనండి, నేను తీసుకెళ్ళిపోతాను. నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఇలాంటి యాక్సిడెంట్ కేసుల్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా చేర్చుకోరమ్మా. ఎందుకైనా మంచిది ఒకసారి మాట్లాడి చూడండి. సరేనండి. ఏంటమ్మా విషయం? సార్ 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 ఏంటి ఈ అమ్మాయి ఎవరు తెలుసా? ఎవరు? గురుమూర్తి గారు అమ్మాయి సార్. హెల్ప్ చేయొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఏంటి ప్రాబ్లం?
చూడండి సార్, మంచి ట్రీట్మెంట్ కోసం ఇక్కడ అడ్మిట్ చేయడానికి తీసుకొస్తే పోలీస్ కేసు అది ఇది అంటూ ఆర్గ్యూ చేస్తున్నారు. అడ్మిట్ చేసుకోండి. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ సార్. బిల్లులో 30% డిస్కౌంట్ ఇమ్మంటాను. థ్యాంక్ యూ. నీ కోసం కాదు, మీ నాన్న కోసం ఈ డిస్కౌంట్. ఏఎస్ చలం డిస్కౌంట్ ఇచ్చారని చెప్పు. ఒక్క నిమిషం సో వాట్ యు సే నౌ? అమ్మా, అయ్యన్న లైన్లో ఉన్నారమ్మా? ఏంటయ్యన్నా, కనుక్కున్నావా? అదేం లేదండి, సంగీత తన ఫ్రెండ్స్తో కలిసి ఎవరో ఒక అతనికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం విషయం తెలియక ఆ హాస్పిటల్లో చేర్పించారు. ఇంకేం లేదండి, అంతే. అవునంతే. నేను ఇక వెళ్ళొచ్చా? సింహాచలం ఏదో డిస్కౌంట్ ఇచ్చాడట. 30%. చూసావా అన్న, ఎవరికి డిస్కౌంట్ ఇచ్చేది? మిగతా 70%? డొనేషన్ కలెక్ట్ చేసుకుంటాం. ఓహో, అయితే వాడి ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో అంతా నేను భరిస్తాను. ఎవరు నా కూతురికి డిస్కౌంట్ ఇవ్వక్కర్లేదు. సరేనండి. బ్లాంక్ చెక్ ఇస్తాను, తన ఫ్రెండ్స్ని పంపించి బిల్ సెటిల్ చేయమని. సరే నాన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీత మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఓకే, నేను బయలుదేరుతానయ్యన్నా. పాలిథీన్ పేపర్ మీద పడ్డ నీటి బిందువు లాంటిది మీ అమ్మాయి. హలో హలో, బర్మా ఇలా చూడు. కోడి, చేప, గొర్రె, పీత ఫ్రమ్ దస్బిల్లా హోటల్. నేను ఇవాళ వెజిటేరియన్. సరే, అక్కడ పెట్టండు. గెట్ వెల్ సూన్. పువ్వులంటే నాకు అలర్జీ. ఏయ్, నువ్వు మాత్రం అందంగా ఉంటే సరిపోతుందా? నేను ఉండక్కర్లేదా? దువ్వెనుందా? సరే, తీసి తలదువ్వు. టైం ఎంత? 5 అవ్వడానికి 5 నిమిషాలు ఉంది. సరే, 5 గంటలకి ఐశ్వర్య రాయ్ లాంటి లేడీ డాక్టర్ వస్తుంది. నువ్వు బయలుదేరు. ఏయ్, రేపు నేను డిశ్చార్జ్ అవుతున్నాను. వచ్చి బిల్లు సెటిల్ చేసి వెళ్ళు. ఏయ్, 1,35,000 రూపాయలు. యాక్చువల్లీ ఏయ్, ఓ ఇదిగో సంగీత వచ్చేసిందన్నా. సాయంత్రం మన ఇద్దరం కలుద్దామా? అవును, సంగీత నువ్వు తెగ తిరుగుతున్నారంట. ఏయ్, టాకింగ్ అబౌట్ ద డేబుల్, సంగీత వచ్చేసింది. సంగీ, కమ్ హియర్. అసలు వీణతో ఎలా వేగుతున్నావు? ఇది నేను అడగాల్సిన క్వశ్చన్ రా. దట్స్ ఫనీ. ఏం చేస్తున్నావు? నేను ఎలా వేగుతున్నానని అడుగుతా. వెనక్కి వెళ్ళు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళు. ఏంట్రా అలా చూస్తావు? మనమంతా చెప్పు లాంటి వాళ్ళం, అర్థమైందా? నేను కొత్త చెప్పుల్ని. ఏంటి అక్కడ గొడవ? ఏం లేదన్నా, కొత్త చెప్పులు కరుస్తున్నాయి. చెప్పు ఖర్చు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ఏయ్, నువ్వు ఎప్పటి నుంచి ఎక్కడున్నావు? పుట్టినప్పటి నుంచి. నువ్వు? వీళ్ళమ్మని మా నాన్న లేపుకెళ్ళినప్పటి నుంచి. రేయ్, మేడం వస్తున్నారు, జరుగు. నేను అంతగా చెప్పినా వినకుండా వచ్చావు కదూ. చెప్పడానికి నువ్వెవరువే? ఏంటిది? రూమ్ ఖాళీ చేస్తున్నారు. ఏ, ఎక్కడికి వెళ్తున్నాం? మా ఇంటికి. అయినా చెప్పన్నా. పిస్టల్ రెన్యూల్ చేయించడానికి కమిషనర్ ఆఫీస్కి వెడతాం కదా. అవునన్నా. ఆ పని అప్పుడే పూర్తి చేద్దాం. సరే అన్న. పేపర్స్ రెడీ చేయి. సరే. పిస్టల్ అంటే కాంపాక్ట్ మీ దగ్గర ఉందట కదా, నిజమేనా? అన్న తుపాక్ గురించే మాట్లాడుతున్నాడు. కుడికాలు పెట్టి రావడానికి గడపుందా? మాట్లాడుకుంటారా? నువ్వేంటమ్మా వెనక్కి నుంచి వస్తున్నావు? అది పోరంబోకలు వెళ్ళే దారి కదా. అయ్యన్నా,
నేను హాస్టల్ ఖాళీ చేసొచ్చాను. ఇక మీదట ఇక్కడే ఉంటాను. తను వీణ, అయ్యో వెంకీ అన్న గర్ల్ ఫ్రెండ్. హాయ్ అంకుల్. నాది ఆర్డినరీ ఫ్యామిలీ. మా నాన్న పోలీస్. ఇప్పుడు ఆయన లేరు. అన్నయ్య పిన్ని ఉన్నారు. అక్కడ పెట్టు. అయ్యన్న, ఈ లగేజ్ లోపలికి వెళ్ళాలంటే నాదొక కండిషన్. ఏమిటా కండిషన్? అర్థమైంది. వెంకీ, నాన్న బేరాకు పెళ్ళావని అంతవరకు వెయిట్ చేస్తాను నాన్న. ఆ అమ్మాయిని నాన్న కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోమను. నచ్చలేదు. ఏమీ నచ్చలేదు? ఊ అంటే కాళ్ళ మీద పడ్డం ఆయనకి నచ్చదు. వీడెప్పుడు ఇంతేనా? ఏయ్ జరుగు జరుగు జరుగు. ఏయ్ సంగీ, గుడ్ జాబ్. ఏంటి అలా పెట్టు చూసావా ఆయన, ఎన్నాళ్ళు ఈ ఇంటికి సంతోషం వాయిదాల పద్ధతిలో వస్తూ పోతూ ఉండేది, ఇక శాశ్వతంగా ఉండిపోతుంది. సంగీ, ఇక్కడేం చేస్తున్నావు? అందరూ వెయిట్ చేస్తున్నారు, రా వెళ్దాం. ఉండు వస్తాను. అతని గురించి ఓపెన్ గా అడగలేవురా. లెట్స్ ప్రే ఫర్ హిమ్. ఎక్కడో ఉంటాడు, కానీ నీలాగే అతను నిన్ను తలుచుకుంటూ ఉంటాడని అషూర్గా చెప్పలేం. సరేనా? మీ నాన్న చూస్తున్నారు, రా వెళ్దాం. బర్మా టెస్ట్ లో పాస్ అయ్యాడు. 100% నమ్మొచ్చు. గొంతు కోసిన పార్టీ మారడు. వీడు బండలో దాగి ఉన్న కప్ప లాంటి వాడు. ఎప్పుడు మీలోనే ఉన్న ఒక అంగం. ఆఫీసర్, పొరపాటు పడుతున్నావు. బండలో గనక కప్పుంటే పగుళ్ళిచ్చి ముక్కలైపోతుంది. అయినా సారీ బర్మా, నువ్వు బండవో కప్పవో నాకు తెలీదు. నా వరకు నువ్వు శంఖువి, దక్షిణావృత శంఖానివి. శంఖాన్ని కాల్చిన తెల్లదనం పోదంటారు. అలాగని ఇంతగా హింసించకూడదు. ఇంత దారుణంగా కొట్టమని నేను నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదే. గురుమూర్తి నీకేమిచ్చాడు అని అడిగాను. ఏం కావాలన్నా తీసుకునే హక్కునిచ్చాడు అన్నాడు. అవునా బర్మా? నీకేం కావాలన్నా తీసుకో, ఎంత కావాలన్నా తీసుకో. ఒకవేళ నువ్వు అడగలేకుంటే నన్ను అడుగు, నేనిస్తాను. అడగందే అమ్మైనా పెట్టదు. 4 చికెన్ బిర్యానీ, 1 నాటుకోడి, 10 గుడ్లు, 15 పరోటాలు. భలే జోక్ చేస్తున్నాడు. జోక్ కాదయ్యా, ఆకలి. కొన్ని లేదంటే నిన్నే చంపేసి తింటాను, అంత ఆకలి. అడుగుతున్నాడుగా, తెచ్చేవో. తర్వాత నేను లెక్క చూస్తాను. రేడెళ్ళి ఆ గన్నిటివ్వు. అక్కడ పెట్టు. నో, నేను పెట్టను. నేను నీకు నచ్చలేదా, లేక అర్థం కాలేదా? సే ఐ లవ్ యూ. వీల్లేదు. సంగీత, నువ్వు నాకు నచ్చావు అని చెప్పు. చెప్పు. నేను నిన్ను షూట్ చేయను అని నీకు బాగా తెలుసు.
అందుకే టెన్షన్ లేకుండా ఉన్నావు. ఎప్పుడు నన్ను నేను షూట్ చేసుకోనని ఖచ్చితంగా చెప్పడం నీ వల్ల కాదు. ఇప్పుడు చెప్పు, సంగీత ఐ లవ్ యూ అని. హే తమాషాలొద్దు, తర్వాత ఫీల్ అవుతాం. చచ్చిపోయిన తర్వాత ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? ఆ? నువ్వే ఫీల్ అవుతావు. అయ్యో సంగీత, నేను నిన్ను మిస్ అయ్యాను, పోగొట్టుకున్నాను అని. నన్ను లవ్ చేస్తే నువ్వు చాలా బాధలు పడతావు. పడితే పడతానులే, నాకేం దిగులు లేదు. లవ్ ఇస్ పెయిన్, ఐ నో. నువ్వు చెప్పు, నేను నా లవ్ ప్రూవ్ చేసుకోవడానికి నాకు వేరే దారి లేదు. బర్మా ఏమాటిది? చెప్పానా ఫీల్ అవుతావని? యాక్చువల్లీ ఓ బుల్లెట్ లేని పిస్తోల్తో షో చూపిస్తోంది. బుల్లెట్లు లేవని నీకు తెలుసు, తనకి తెలుసా? నిజంగానే ఉండుంటే ఈ పాటికి తను చచ్చిపోయి ఉండేది. తన లవ్వు నిజమైన లవ్వు. ఢిల్లీ, లవ్ చేస్తే సెంటిమెంట్స్ వస్తాయి. సెంటిమెంట్స్ నాకు నచ్చావు, అవి నాన్నతోనే పోయాయి. ఏ తెలంగాణ అబ్బాయి నువ్వు అమ్మాయిని చెరిపేసావని లోపలికి దూరి గేమాడి ఆ పిశాచి వేణని గురుమూర్తి గారే బయటికి తరివేసేలా చేస్తాను చూడు. నా తడాక ఏమిటి ఇప్పుడు చూపిస్తాను రా. నేను వేణ అన్నయ్యని. అయ్యో టింగురోడు వస్తున్నాడు. ఏ వెంకీ, వాడిని ఆఫ్ చేయడానికి హెల్ప్ చేయరా, త్వరగా రా. నిన్ను కొడతాను చూడు దెబ్బ. వీణ యూటూ దెబ్బ. నువ్వెవరో నాకు తెలియదు, నిన్ను కొట్టను దెబ్బ. ఈ దెబ్బ గాడెవడు? ఏంట్రా ఇది? వదిన అస్థికలు. వదిన అస్థికలా? అవునన్నయ్య. ఓ, వీటిని కలపడానికి గోవా వెళ్తున్నారా? సార్ నాకు ఇంకా పెళ్ళే. పాపం దుఃఖంలో ఉన్నాడు. నేను రాలేనన్నయ్య, సారీ వదిన. వీణ వాళ్ళ అన్నయ్య అయ్యన్నా, వాళ్ళ వదిన గోవనీస్ చనిపోయి సంవత్సరం అయింది. అందుకని అస్థికల్ని కలపడానికి గోవా రమ్మంటున్నాడు. వీణ వెళ్ళనంటుంది. వీణా, మొదటి విషయం ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళరా. నాన్న, నేను తనతో గోవాకి వెళ్ళొస్తాను నాన్న. బయట ఊరుకా? సరే వెళ్ళరా. థ్యాంక్స్ నాన్న. నేనే తోడుగా వెళ్తాను. నువ్వెందుకు? అదే బయట ఊరికని సందేహిస్తూ అడిగారు, అందుకే నేను తోడుగా వెళ్దామని. అయ్యన్నా, నేను తోడుగా వెళ్తాను. ఎటు నువ్వు వెళుతున్నావుగా? అయ్యన్నా వెళ్ళ నువ్వు. బర్మా, ఎప్పుడు కోపంగా మొహం ముడుచుకునే ఉంటావేంటి? బోర్ కొట్టా? గోవాలోనైనా దాన్ని కొంచెం తీసి పక్కన పెడితే ఏంటంట? నా మొహమే అంత. ఇదేమన్నా మాస్క్ తీసి పడేయడానికి? యాక్చువల్లీ నువ్వు ఈ యాక్చువల్ తీసి పడేయచ్చుగా. నేను చెప్పాలనుకున్నది నువ్వెప్పుడు చెప్పనివ్వడం లేదు. ఇప్పుడు చెప్తాను బర్మా. నిన్ను మీ నాన్నగారిని కొట్టి తరిమేశారే, జ్ఞాపకం ఉందా? ఆ వయసులోనే నాకు అది నచ్చలేదు. అందుకే ఆ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. మా నాన్నగారిని కంపల్ చేసి బోర్డింగ్ స్కూల్లో చేరాను. తర్వాత ఇన్నేళ్ళు హాస్టల్స్లోనే. నీకోసం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన నేను మళ్ళీ నీకోసమే ఇంటికి తిరిగొచ్చాను. నా మంచోడివా చెడ్డోడివా నాకు తెలీదు, కానీ నేను నీకు కావలసిన దాన్ని. నన్ను చూసుకోవడము, కాపాడుకోవడము నీ బాధ్యత. ఏంటో ఈ గోవా గోల. ఎందుకే నేనెవరిని బయటోళ్ళకు పంపించేది లేదు. నేను బాగా విచారించానన్నా. ఏదో లోకల్ డ్రగ్ గ్రూప్ అంట. నెమ్మదిగా ఈవ్ టీజింగ్లా మొదలై పెద్ద గొడవైందంట. మంగళూరుకు ఫోన్ చేసి ఎంపీని పట్టుకో. సిఓఓ రాజశేఖర్తో వెంటనే మాట్లాడు.
గోవా ఇన్స్పెక్టర్ ఎవరో కనుక్కో. మన పేరు బయటకు రాకూడదు, రహస్యంగా ఉండాలి. సరే అన్నా. నాన్న, వెంకీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మోటివేషన్ ఏది లేకుండా జరిగిందనిపిస్తోంది. కొంచెం ఎమరపాటున ఉంటే నా కూతురు నాకు దక్కేది కాదు. టైం బాగలేకపోతే శత్రువు మన ఇంట్లోనే దాక్కుంటాడంట. మీటింగ్ సగంలో వదిలేసి వచ్చారు. భయపడ్డానికి ఏం లేదు వీరా, ఏం జరగలేదనుకుని బయలుదేరండి. ఇక్కడున్నావా సంగి? రా. రండి బాబు. పోరా వంకాయ్. పర్వాలేదే, లేకంటే కొంచెం అందంగా ఉన్నావు. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? తెచ్చిపో. వదలరా. అసలు ఏమనుకుంటారయ్యా మీరు? హలో, ఇలా చూడండి. ఈ వీణ నేను లవ్ చేస్తున్న అమ్మాయి, తనంటే నాకు ప్రాణం. నేను ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీ అమ్మాయిని నాకంట కట్టాలని చూస్తున్నారా? కుదరదు కుదరదు కుదరదు. రేయ్, వదలండి రా. వీణ 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 ప్లీజ్ వీణ 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 వీణ. సో అందరూ అన్ని విషయాలు నా దగ్గర దాచారన్నమాట. ఎంత జరిగాక మన సంగీతకి ఈ మ్యారేజ్ అవసరం అంటారా? అవసరమే. అయ్యన్నా, నాకు తెలుసు ఆ రమేష్ కన్విన్స్ కాకుంటే వీణని వదిలిపెట్టడు. వీణని వదులుకుంటే మీ అందరికీ కోపం వస్తుంది. మ్యారేజ్ ఆగిపోతే మళ్ళీ ఒక గ్యాంగ్ వార్ స్టార్ట్ అవుతుంది. ఇక చాలయ్యన్నా, మన వెంకీని నమ్ముకునొచ్చిన వీణనైనా బావుండని. నా బిడ్డ నా మొహంలోకి చూసి మాట్లాడదు గాని నిజాయితీగా మాట్లాడుతుంది. అయితే ఇంకెందుకన్నా దిగులు? యువకులన్నాక పెళ్లికి ముందు కొంచెం అటు ఇటుగా ఉంటారు. ఆ రమేష్తో మాట్లాడి మేము ఒప్పుకునేలా చేస్తాం. ఏమంటావు వీరా? అవును నాన్న, డోంట్ వరీ, మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఏంటన్నా ఇది? అయ్యో అయ్యో అయ్యో, ఎంత ఘోరం జరిగిందన్నా. వీరా కూడా నా బిడ్డ లాంటివాడు. చిన్నప్పటి నుంచి నా గుండెల్లో పెట్టుకుని పెంచారు. వాళ్ళు మనల్ని నమ్మించి మోసం చేశారన్నా. ఎంత అన్యాయం జరిగిందన్నా. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుంచి నేనే గురుమూర్తిని. బర్మా, కమ్ హియర్. ఇకపై నువ్వే అయ్యన్న. నేను గురుమూర్తి లాంటి వాడిని, నువ్వు అయ్యన్న లాంటి వాడివి. నీకు ప్రమోషన్ ఇచ్చాను మ్యాన్. చియర్ అప్. లెట్ మీ సీ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. కంగ్రాచులేషన్స్. వెంకీ, లండన్ నుంచి తిరిగి రావద్దు. అక్కడే సెటిల్ అవ్వు. ఇక్కడికి వస్తే ప్రమాదం. ఆ ఏస్చలం ఏమైనా చేస్తాడేమో అని భయపడుతున్నావా? కాదు, నేనే ఏదోడు చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ గురుమూర్తివి నువ్వు కాదు, నేను. అర్థమైందా? మనం మాట్లాడుకున్నది మనలోనే ఉండాలి. ఇది వీణకు గాని సంగీతకు గాని తెలిసిందో నువ్విక ఉండవు. ఇంకేంటి, లండన్ ఫ్లైట్కి టైం అయింది కదా, బయలుదేరండి. మిస్ అవుతుందేమో. తీసుకెళ్ళండి వెంకీ. ఇక్కడ నేను చూసుకుంటాను.